చూసుకున్నట్లయితే కొన్ని శాఖలకు సంబంధించి బదిలీలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏడీఏల బదిలీల జాబితాలో డీడీఏలు అయితే ఉన్నారనమాట. సో, మనం వ్యవసాయ శాఖలో సంబంధించి వివాదం చూసుకుంటే, వ్యవసాయ శాఖలో ఉప సంచాలకులు, డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన 28 మంది అధికారులను సహాయ సంచాలకులు, అసిస్టెంట్ డైరెక్టర్ బదిలీల జాబితాలో చేర్చడం వివాదాస్పదంగా మారింది. దీంతో పలువురు ఏడీఏలు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్కు అయితే ఫిర్యాదు చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారుల బదిలీలు అయ్యారు. అయితే తర్వాత మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకుల బదిలీలు జరిగాయి. వీటి కోసం జాబితాను అధికారులు సిద్ధం చేశారు. అందులో రాజధానికి సమీపంలోని 20% పోస్టులను చేర్చలేదు. మిగిలిన పోస్టులతో కూడిన ఏడీఏల జాబితాలో 28 మంది డీడీఏలు పేర్లు ఉండడంతో అందరూ విస్మయం చెందారు. శాఖాపరమైన పదోన్నతులు కమిటీ ద్వారా వారు పదోన్నతులు పొంది 2 నెలలు గడిచిన పోస్టింగ్లు ఇవ్వలేదు. తాజాగా వారిని ఏడీఏల జాబితాలోనే ఉంచి బదిలీలు అయితే నిర్వహించడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. దీంతో తమకు నచ్చిన వారిని ఉన్నతాధికారులు ఆ పోస్టులో నియమించే అవకాశం అయితే ఉందని ఏడీఏలు వాపోతున్నారు. బదిలీల జాబితాలో డీడీఏలను తొలగించాలని, మొత్తం ఖాళీలను భర్తీ చేయాలని, దీర్ఘకాలికంగా ఒకే చోట ఉన్న వారిని మార్చాలని, పారదర్శకంగా బదిలీ జరగాలని వారైతే కోరుతున్నారు. సో, ఈ విధంగా ఈ ఉద్యోగ శాఖలకు సంబంధించి బదిలీలో కొంత వివాదం అయితే ఏర్పడిందనమాట. సో, ఇది ప్రజెంట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.